నల్లపురెడ్డిపల్లెకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. పులివెందులలో నల్లపురెడ్డిపల్లె మీదుగా వెళుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కాన్వై గ్రామంలోకి చేరుకోగానే వైసీపీ శ్రేణులతో పాటు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వారందరికీ అభివాదం చేస్తూ పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు వెళుతూ ఉన్న దృశ్యాలు మనకి నల్లపురెడ్డిపల్లె నుంచి కనిపిస్తూ ఉన్నాయి. పులివెందులలో నల్లపురెడ్డిపల్లెకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాన్వాయ్ అటుగా వెళుతూ ఉంది. అక్కడికి భారీగా వైసీపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా చేరుకొని ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్. రీసెంట్ డేస్లో తాము ఎదుర్కొన్న సమస్యల్ని తమ అభిమాన నేత దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు గ్రామస్తులు. వారిని వింటూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, అనుశ్రీ, ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ రోజు జరిగినటువంటి అరాచకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం ఓటర్లపై చేసినటువంటి అరాచకాన్ని వారంతా కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఓటర్లపై కూటమి ప్రభుత్వం జులుం అంటూ వారంతా కూడా తమ యొక్క ఆవేదన అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చారు. తమ ఓటర్లన్నీ కూడా వేయకుండానే బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా వచ్చి తమ ఓట్లు వేయకుండానే బయట వ్యక్తుల చేత వేయడం జరిగిందంటూ తమంతా కూడా చాలా కలత చెందామంటూ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం చేసిన అప్రజాస్వామిక చర్యలన్నింటినీ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే నల్లపురెడ్డి గ్రామానికి చెందినటువంటి ప్రజలు ప్రస్తుతం నల్లపురెడ్డి గ్రామంలో యొక్క బహిరంగ సభ కొంత రోడ్డు పైన అయితే రోడ్ షోలో అయితే పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం నల్లపురెడ్డి గ్రామానికి అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అనుసరి రైట్ మూర్తి, రీసెంట్ డేస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ కూడా తమ అభిమాన నేత దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం గ్రామస్తులు చేస్తున్నారు. ఇక్కడి నుంచి వైఎస్ జగన్ ఎటు వెళుతున్నారు? నెక్స్ట్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి యొక్క రెండవ రోజు పులివెందుల నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు పర్యటన జరుగుతోంది. నల్లపురెడ్డిపల్లి గ్రామంలో యొక్క గ్రామస్తులు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత యొక్క మొన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేసిందనే విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలు పోసగుచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆ కూటమి ప్రభుత్వం అరాచకాలకు సంబంధించి తాము పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా వారంతా కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ నల్లపురెడ్డిపల్లి
పులివెందులపల్లి గ్రామం తర్వాత నెక్స్ట్ అంబకపల్లిలో ఈ యొక్క జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అటు నుంచి మళ్ళా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ జలహారతి తర్వాత మీడియాతో ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటనలో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నిటికి సంబంధించి క్యాంప్ ఆఫీస్ కి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి. పులివెందున నల్లపురెడ్డిపల్లెకి చేరుకుంది వైఎస్ జగన్ కాన్వాయ్. వైఎస్ జగన్ అక్కడికి వస్తున్నారన్న సమాచారంతో వైసీపీ శ్రేణులతో పాటు అక్కడి స్థానిక గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్న తమ సమస్యల్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన నల్లపురెడ్డిపల్లి చేరుకున్న వెంటనే అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పూల వర్షం కురిపించారు. వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఎప్పట్లానే ముందుకు కదలటం అంత తేలిక కాదు. ప్రజల్లోకి ఆయన ఎప్పుడొచ్చినా ఏ రకమైన స్పందన ఉంటుంది అనేది ప్రతి పర్యటనలో మనకు తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం నల్లపురెడ్డిలో పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా నల్లపురెడ్డిలో ఇటీవల జరిగిన పులివెందుల తాలూకు ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి సర్కార్ చేసిన అక్రమాలను, అక్రమాలకు గురైన ప్రజలను వారందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ గోడు విన్నవించుకున్నారు. ఏ రకంగా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేశారో, ఏ రకంగా మొత్తం పోలింగ్ బూత్లను హ్యాక్ చేశారో, మొత్తం అంతా కూడా వాళ్ళు పడ్డ కష్టాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నల్లపురెడ్డిపల్లి దాటుకుని వెళ్ళటం కష్టతరమైన పరిస్థితుల్లో అక్కడ ఆగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనకు పూల వర్షం కురిపించారు. అదిగాక ఈరోజు మహానేత వైఎస్ఆర్ 16వ వర్ధంతి. ఉదయమే ఆయన ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు ఘన నివాళి అర్పించారు. అక్కడి నుంచి ఆయన ఎప్పుడు జిల్లాకు వచ్చినా అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అవ్వచ్చు, అలాగే ఎలాంటి ఇబ్బందులు అక్కడ ప్రజలకు ఉన్నాయి, నియోజకవర్గంలో అందరినీ కూడా పలకరించే ప్రయత్నం చేస్తారు. క్యాంప్ ఆఫీస్లో అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అక్కడికి వచ్చి ఆయనకు వినతులు సమర్పించుకునే వారికి సానుకూలంగా సావకాశంగా వారి బాధలన్నీ కూడా వినే ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉల్లి రైతులను కూడా ఆయన పరామర్శించారు. రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు మద్దతు ధర ఏ విధంగా లభించట్లేదు, అలాగే గత హయాంలో ఎలాంటి సబ్సిడీ వారికి దక్కేది, ఏ రకమైన మద్దతు ధర లభించేది అనేది కూడా మీడియా ముఖంగా కూడా ఉదయం మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన నల్లపురెడ్డిపల్లి చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూల వర్షంతో ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అభిమానులను, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పట్లాగానే వాళ్ళకి అభివాదం చేస్తూ ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.